వెల్కమ్ టు షాడో బాక్స్. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే శిఖరం సీరియల్తో తన కెరియర్ని స్టార్ట్ చేసి మన ముందుకి వచ్చిందండి. తను ఎవరో కాదు, వర్షిని. తన పర్సనల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మన గెస్ట్గా వచ్చారు షాడో బాక్స్కి. హాయ్ వర్షిని, వెల్కమ్ టు షాడో బాక్స్. హాయ్, హౌ ఆర్ యూ? యా సూపర్. సో ఇప్పుడు మీరు అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి చాలా చిన్నప్పుడు వచ్చాను. నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్ని ప్రొఫెషనలీ. సో చిన్నప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ చూసి ఒక అక్కినేని కుటుంబరావు గారు అని ఒక డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు చిల్డ్రన్ ఫిలింకి. ఓకే. సో అప్పుడు టైటిల్ రోల్ గులాబీలు అమూల్యం అని 2 మూవీస్కి టైటిల్ రోల్ చేశాను ఆయన డైరెక్షన్లోనే. అప్పుడే 2 నంది అవార్డ్స్ వచ్చినాయి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. అంటే ఏ ఏజ్లో వచ్చింది అది మీకు? 2006లో వచ్చింది. నేను 6th క్లాస్ ఆర్ 5th క్లాస్లో ఉన్నాను. 7th అనుకుంటా, మేబీ 7th కాదు 6th ఆర్ 5th యాక్ట్ చేశా. 6thలో ఉన్నప్పుడు నంది అవార్డ్ డిక్లేర్ అయింది. సో అప్పుడు ఎంటర్ అయిన ఇండస్ట్రీకి. దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ శిఖరం ద్వారా రీఎంట్రీ ఇచ్చాను. సో మీరు చాలా అంటే మంచి టీనేజ్లో ఉన్నప్పుడు నాగబాబు పక్కన అసలు పక్కన చేశారు. అవును. ఎలా అనిపించింది? అంతే పెద్ద స్టార్ కదా తను. మూవీస్లో చాలా వరకు మూవీస్లో ఏజ్లో కూడా చాలా పెద్ద తను. సో ఆ సార్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? యా, యాక్చువల్లీ అదొక పెద్ద ట్విస్ట్ ఇన్ మై లైఫ్ అనమాట. శిఖరం అండ్ సీరియల్స్ ఎంట్రీస్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. కరెక్ట్గా నా 16th బర్త్డే అప్పుడు నాకు కాల్ వచ్చినప్పుడు 16th బర్త్డే ఎంటర్ అయ్యాను. వాళ్ళు ఆల్రెడీ 2 months బ్యాక్ ఒకసారి కాల్ చేశారు ఆ ప్రొడక్షన్ నుంచి. నాకు సీరియల్ వైపు అసలు ఇంట్రెస్ట్ కాదు, కానీ ఐడియా లేదు ఏ ప్రొడక్షన్ ఏంటి అని. అప్పుడే నేను స్టడీస్లో చాలా కాన్సన్ట్రేటివ్ బిజీగా ఉన్నాను అనమాట. లేదండి రాను అన్నాను. సరే, డబ్బింగ్ జానకి గారిని ఆవిడతో అమూల్యం అనే చిన్నప్పుడు చెప్పానంట మూవీ చేశానని, అందులో వర్క్ చేశాను. ఆవిడ ఫోన్ చేసి మంచి ప్రొడక్షన్ అమ్మ ఒకసారి చూడు అంటే వెళ్ళాను. నెక్స్ట్ వెళ్ళగానే సెలెక్టెడ్, రేపు స్క్రీన్ టెస్ట్ అన్నారు. స్క్రీన్ టెస్ట్ ఇంకా అవ్వాలి కదా, నాగబాబు గారు ఎక్కడ, ఆయనకు వైఫ్ అంటే నేనేం సరిపోతాను అనుకున్నాను. నెక్స్ట్ డే స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆ రోజు నెక్స్ట్ ఒక 2 days తర్వాత ఓకే చెప్పేశారు. సెలెక్ట్ అవ్వనేమో, ఎందుకంటే అప్పుడు నేను చాలా ఇంటర్లో ఉన్నాను. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, స్టడీ ఆ మూడ్లో ఉన్నాను అనమాట. కానీ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. లక్కీ అనుకుంటున్నాను నేను ఆ ప్రాజెక్ట్ వల్ల నా డెబ్యూ అవ్వడం. ఎందుకంటే కాస్ట్ అందరూ పెద్దవాళ్ళు. నేను సీరియల్కి ఫస్ట్ అడుగున్నది అది. పద్మా చౌదరి గారు, నాగబాబు గారు, డబ్బింగ్ జానకి గారు, భరణి గారు, అందరూ ఒక రేంజ్లో ఉన్న ఆర్టిస్టులు. వాళ్ళందరి మధ్యలో నేను, అది కూడా ఆయన వైఫ్ లాగా. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. ప్లస్ ఒక ఆర్టిస్ట్గా ఎన్ని మాడ్యులేషన్స్ రావాలో ఒక క్యారెక్టరైజేషన్లో, స్కూల్ యూనిఫామ్ నుంచి విడో, తల్లి, అన్ని వేరియేషన్స్ ఆ సీరియల్లో వచ్చినాయి. సో థ్యాంక్స్ టు ఆర్కా మీడియా ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దట్ ప్రాజెక్ట్. సో అంటే ఆడిషన్ జరిగింది అన్నారు కదా, స్క్రీన్ టెస్ట్ అంతా అయిపోయింది. అంటే మీకు లొకేషన్లో అక్కడ ఎలా అనిపించింది? భయం వేసిందా ఫస్ట్ వీడియో? భయం అంటే వేయలేదు. ఫస్ట్ నుంచి నేను క్లాసికల్ డాన్స్ అని స్టేజ్ పర్ఫార్మెన్స్, కెమెరాస్ ఇవి అలవాటే. కానీ నాగబాబు గారు ఆయన ఇలా ఆయన ఫస్ట్ స్టూడెంట్గానే ఉంటాను స్టార్టింగ్ ఎపిసోడ్స్లో. ఫస్ట్ మేము కేరళలో షూట్ చేసాం. నా ఫస్ట్ డే కేరళ మున్నార్లో ఆయన ముందు షూట్ చేయడం వెళ్ళాను. కానీ హీ వాజ్ అ వెరీ నైస్ పర్సన్. ఎంత కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేశారు. ఆయన స్టడీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడేవాళ్ళు. అప్పుడు నేను అప్పుడే సైన్స్ ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక మొక్క కనిపిస్తే, ఒక జంతువు కనిపిస్తే సైన్స్ గురించి మాట్లాడేవాళ్ళు. నేను క్వశ్చన్స్ వేస్తూ ఉండేవాళ్ళు. నన్ను చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించేవాళ్ళు. నేను అప్పుడు కొంచెం సన్నగా ఉండేదాన్ని కదా. సో హైదరాబాద్లో షూట్ జరుగుతున్నప్పుడు కాఫీ డేస్ నుంచి అక్కడి నుంచి మిల్క్ షేక్స్ అని అవన్నీ తెచ్చేవాళ్ళు. ఇంకా అంటే కొంచెం లావ్ అవ్వాలి అది ఇది అని చెప్పి చాలా బాగా కేర్ తీసుకునేవాళ్ళు. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే త్రూ అవుట్ ద సీరియల్ మిమ్మల్ని మొత్తం ప్యాంపర్ చేశారు కదా. అంటే ఇప్పుడు నేను 16, ఐ వాజ్ ఎ కిడ్, చిన్న పిల్లని. ఆల్రెడీ నేను ఏజ్ కంటే ఇంకా చిన్నగా కనిపిస్తాను. సో చాలా ప్యాంపరింగ్ ఉండేది. మొత్తం టెక్నీషియన్స్, డైరెక్టర్స్ ఒక ప్యాంపర్డ్ కిడ్ లాగా చూసుకున్నారు ఆ లొకేషన్లో మాత్రం. ఎప్పుడైనా ఏదన్నా సీన్ అమ్మ ఇది కష్టం అనిపించింది సార్ పక్కన చేయడం, ఏం చేయాలి ఎలా అని అనిపించిందా? అంటే అలాంటి సీన్ ఏమి అనిపించలేదు. పెళ్ళైన కొత్తలో, అంటే నాకు ఆయనకి పెళ్ళైన కొత్త ఎపిసోడ్స్లో, అప్పుడు రీసెంట్ ఎపిసోడ్స్లో ఏమండి అని పిలవడము, ఒక టిపికల్ ఒక సింధూరం అవన్నీ పెట్టుకొని టిపికల్ వైఫ్ లాగా బిహేవ్ చేయడము, అలా కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. తర్వాత ఇంకా క్యారెక్టర్లో లీనం అయిపోయాను.